అతనికి ఆయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎప్పుడో తెలుసా? జ్ఞానం కలిగి ఉంటే. అనండి, ఇప్పుడు పిచ్చోడు ఆడబడతాడు, ఆడబడితే ఆడబడతాడు. అనండి, జ్ఞానం కలిగినోడైతే మంచేదో చెడేదో వివేచిస్తాడు. ఏం చేస్తాడు? కొందరికి చెప్పాలి, వివేచిస్తాడు. వివేచించి మేలైన మార్గములోనే నడుస్తూ ఉంటాడు. వాడి ఆయుష్ పెరుగుతూ ఉంటాడంట. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత ప్రతిష్ఠించబడి ఉన్నతమైన ఆయుష్ పొందిన ఒక భక్తుడు ఉన్నాడు. అంతటి అందగాడు లేడు, అంతటి బలవంతుడు లేదు, అంతటి శూరుడు లేడు. అటువంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తే పాపములో పడి పాడు చేసుకున్నాడు.